మరి ముఖ్యంగా ఈ పునరుత్థాన దినమందు ప్రియులారా, రాత్రి మనము ధ్యానించినటువంటి అంశం యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రియులారా 5వ వచనాన్ని మనము చదివినట్లయితే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని అంటూ, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును అనే మాటను మనం చూస్తున్నాం. రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనందరితో మాట్లాడారు. ఈ 15వ కీర్తన ప్రారంభ సమయం నుండి ప్రియులారా చివరి వరకు మనము గమనిస్తే దేవునికిని ఒక వ్యక్తికి ఉండవలసిన సహవాసమును గూర్చినటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. ఈ లోకంలో మనం ఎవరితో సహవాసం చేస్తే, ఎవరితో మనము స్నేహం చేస్తే మన జీవితాలకు ఆశీర్వాదకరము, కొన్ని విషయాలు రాత్రికాల సమయంలో మీకు తెలియచేశారు. వాస్తవానికి ఈరోజు స్నేహితుల దినోత్సవము అనే విషయం నాకు తెలియదు. రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఆ మాటలను నా హృదయంలో పెట్టినప్పుడు మీకు అందించడం జరిగింది. అయితే ఈ ఉదయకాల సమయంలో మరలా నా యొక్క కాలేజీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు విష్ చేసినప్పుడు నాకు చాలా సంతోషమైంది ప్రియులారా. అందుకే ఈ రోజున ఫ్రెండ్షిప్ డేగా అందరూ కూడా స్నేహితులు జరుపుకుంటున్నటువంటి ఈ రోజును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. వాస్తవానికి ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే అనేది చరిత్ర ప్రకారంగా ప్రపంచ శాంతిని పెంపొందించేందుకు మార్గముగా, సరిహద్దుల మధ్య స్నేహాన్ని ప్రోత్సహించే ఉద్యమాన్ని రామోన్ అర్జిమియా బ్రావో అనే పరాగ్వే వైద్యుడు 1958లో ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని ప్రారంభించారు. 1958 జూలైలో వేడుక మొదలైంది. ఈ ఆశయానికి మద్దతుగా ప్రపంచ ఐక్యరాజ్య సమితి 2011లో జూలై 30న అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. అంటే అంతర్జాతీయ అంటే ప్రపంచమంతా కలుపుకునే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ఏమో జూలై 30వ తారీఖు. అయితే మన దేశంలో వచ్చేటప్పటికి భారతదేశంలో ఫ్రెండ్షిప్ డే ప్రతి సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే జరుపుకోవటం అనేది కొన్ని సంవత్సరాలుగా ఆయనవాతి వస్తుంది. కనుక ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ప్రతి ఏటా జూలై 30 జరుగుతుండగా, ఇక్కడ జాతీయ స్నేహితుల దినోత్సవం ఆగస్టు 2వ తారీఖున జరుపుకుంటున్నాం. స్నేహితులు అనే మాట మనందరికీ తెలుసు. ప్రతి వారికి కూడా ఈ లోకములో కొంతమంది స్నేహితులు ఉంటారు. స్నేహబంధం అనేది చాలా పవిత్రమైనది, గొప్పది. అయితే లోకములో మనం ఎంతమంది స్నేహితులు కలిగి ఉన్నా, మన ఆత్మీయ జీవితానికి ఒక ముఖ్యమైన స్నేహితుడిని, మరి ముఖ్యంగా దేవుని నమ్ముకున్న మన జీవితాలకి ఒక ముఖ్యమైన స్నేహితుడిని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. లోకంలో ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నా యేసు లాంటి స్నేహితుడు ఈ లోకంలో మనకెవరు కూడా కనబడరు. ఎందుకంటే లోకంలో ఉన్న స్నేహితులు కేవలము ప్రేమిస్తారు, మనము దుర్దశలో ఉన్నప్పుడు మనకు సహాయపడతారు. కానీ యేసు అనే స్నేహితుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన అమూల్యమైన ప్రాణమును బలిగా, అర్పణగా అర్పించినటువంటి దేవుడై ఉన్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో మనము చూస్తే అక్కడ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టి వారు సహోదరుడిగా ఉండును. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడిని ఎప్పుడు కూడా విడువక ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ఆ స్నేహితుడు ఒకవేళ దుర్దశలో లేక శ్రమలో, ఇబ్బందులో, కష్టములో ఉన్నప్పుడు ఆ స్నేహితుడు తన స్నేహితుడిని విడవకుండా ఆ దుర్దశలో
స్నేహితుడు ఒక సహోదరునిలాగా మారిపోతాడు. ఆ స్నేహితుడికి అతడు అండగా ఉంటాడనే విషయాన్ని సొలొమోను భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే లోకములో చాలామంది స్నేహితులు ఉంటారు. చాలా సందర్భాల్లో యోబును గురించి నేను కొన్ని విషయాలు తెలియజేశాను. ఊజు దేశమందు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన యోబు జీవితంలో తనకు కూడా ఒక ముఖ్యమైన 3 స్నేహితులను కలిగి ఉన్నాడు. వారిలో ఒక అతను జోఫరు, 2 ఎలీఫజు, 3 బిల్దదు అనే 3 స్నేహితులను కలిగి ఉన్నారు. ఈ 3 స్నేహితులు నిజంగా వాక్యం చెప్పినట్లుగానే దుర్దశలో యోబు చాలా దీన స్థితిలో ఉన్నప్పుడు, యోబుకున్న సర్వస్వమును కోల్పోయి అతడు సర్వస్వమును కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఈ 3 స్నేహితులంట దుర్దశలో ఉన్న తన యోబు దగ్గరికి వారు వచ్చారు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకు అతన్ని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చరి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. దేవునికి స్తోత్ర. యోబుతో పాటు 7 దినాలు రేయింబవళ్ళు వీరు అలాగే బూడిదలో కూర్చుని యోబు కలిగిన వ్యాకులతను బట్టి, దుర్దశను బట్టి ఈ స్నేహితులైన బిల్దదు, ఎలీఫజు, జోఫరు కష్టకాలములో వచ్చి ఆదరించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెప్తాను. యోబు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు తన చేతి కింద ఎంతోమంది పనివారు నెల జీతాలు తీసుకున్నారు. అలాగే ప్రియులారా, యోబు ఒంటరివాడంటే కాదు, యోబు కలిగి ఉన్న భార్య ఉంది. అంత మాత్రమే కాదు, యోబుకు బంధువులు ఉన్నారు. యోబుకి ఎవరున్నారండి? బంధువులు ఉన్నారు. ఈ ప్రారంభ వచనాల్లో 2వ అధ్యాయంలో బంధువులు ఎవ్వరూ కనపడరు. భార్య కూడా ఓదార్చుటకు యోబు యొద్దకు వచ్చినట్లుగా కనబడదు. బంధువులు ఎప్పుడు వచ్చారు యోబుకు దగ్గరికంటే ఆ విషయాన్ని కూడా చెప్తాను. యోబు దుర్దశలో ఉన్నప్పుడు బంధువులు ఎవరు రాలా. మరి ఏ దశలో ఉన్నప్పుడు వచ్చారు? యోబును దేవుడు మరలా 2 అంతలుగా ఆశీర్వదించినప్పుడు. చూడండి, 42వ అధ్యాయం యోబు గ్రంథము 42వ అధ్యాయము ప్రియులారా 11వ వచనాన్ని చూస్తే, అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళు, అంతకుముందు అతనికి పరిచయలేని వారు వచ్చి తనతో కూడా అతని ఇంట పానములు పుచ్చుకొని యెహోవా తన మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖమును పొంది ఉన్నావని అతని కొరకు దుఃఖించుచు అతను ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారపు ఉంగరమును అతనికి తెచ్చిచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఇది క్షేమస్థితిలో ఉన్నప్పుడు. వాస్తవానికి ఈ యొక్క బంధువులు, ఈ స్నేహితులు, పరిచయస్తులు ఎప్పుడు చేయాలి? ఇది దుర్దశలో ఉన్నప్పుడు. యోబుకు అన్ని సమస్తమును కోల్పోయి భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు చేయాల్సిన పని ఈ రక్త సంబంధులు ఎప్పుడు వచ్చి చేస్తున్నారు? యోబును దేవుడు పూర్వము కంటే అధికముగా హెచ్చించాడని తెలుసుకున్నప్పుడు వచ్చి అప్పుడు ఏడుస్తున్నారంట. అంటే అర్థం ఏంటంటే, స్నేహితులేమో యోబు దుఃఖపడుతున్నప్పుడు తనతో పాటు 7 దినాలు బూడిదలో కూర్చుని వస్త్రములను చింపి వారు యోబుతో కలిసి 7 దినాలు వాళ్ళు దుఃఖపడ్డారు. స్నేహితుల యొక్క అనుభవం. బంధువులు ఎప్పుడు దుఃఖపడుతున్నారు? రక్త సంబంధులు ఎప్పుడు వచ్చారంటే సంతోషించే సమయాలు వచ్చి ఏడుతున్నారు వీళ్ళు. అంటే ఎంత విచిత్రమైన మనుషులో చూడండి. కష్టకాలంలో వచ్చి యోబా ఇదిగో ఈ డబ్బు ఉంచు, ఈ బంగారం ఉంచు, ఈ ఉంగరం ఉంచు అన్నవాళ్ళు లేరు. బాగుపడిన తర్వాత వచ్చి ఒక్కొక్క వరహాన్ని
ఉంగరాన్ని పెట్టి బాధపడుతున్నారట. ఎందుకంటే వీళ్ళు ఒక ఉంగరం పెడితే ఆయన 2 ఉంగరాలు పెడతాడు, ఈయన ఒక వరహం ఇస్తే ఆయన ఒక 2 వరహాలు ఇచ్చి పంపుతాడు. ఈ జిమ్మిక్కులన్నీ వీళ్ళకి తెలుసు కాబట్టి బాగుపడినప్పుడు వచ్చారు. కానీ కష్టకాలంలో యోబుతో శ్రమలో ఉన్నవారు ఎవరంటే ఆయన స్నేహితులైన బిల్దదు, ఎలీఫజు, జోఫరు. యోబు కూడా ఎంత గొప్పడో తెలుసా? తన శరీరము కుళ్ళి కృషించిపోయి క్షీణించిపోయిన స్థితిలో, నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలో కూడా యోబు కూడా తన స్నేహితుల పట్ల ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో ఇదే 42వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనంలో తేమానీయుడైన ఎలీఫజు, బిల్దదు, నయమాతీయుడైన జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యోబు వారి పక్షాన యోబును అంగీకరించను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేస్తాను. దేవుడు ఎప్పుడు యోబును ఆశీర్వదించాడు? చూడండి, ఇక్కడ యోబు తన స్నేహితులను మర్చిపోలేదు. ఎప్పుడు మర్చిపోలేదు? ఈయన దీనత్వంలో ఉన్నాడు, ఈయన కష్టంలో ఉన్నాడు, ఈయన బాధలో ఉన్నాడు. ఈయన బాధలో ఉండి తన బాధల కోసమో, తన క్షేమం కొరకు, తన బాగోగుల కొరకు ప్రార్థన చేయలేదు. కానీ ఏ స్నేహితులైతే దుర్దశలో ఉన్నప్పుడు తనకు అండగా నిలబడ్డారో ఆ 3 స్నేహితుల కొరకు తన పరిస్థితులు బాగోనప్పటికీ కూడా యోబు వారి 3 కొరకు ఏం చేశాడంటే వారి క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. అంటే ఈ జోఫరు, బిల్దదు, ఎలీఫజు, యోబు ఈ 4 వ్యక్తుల మధ్య ఉన్న స్నేహం చాలా బలమైనది, పవిత్రమైనది. వారు నిజముగా అయినటువంటి స్నేహితులుగా ఈ చరిత్రలో మనకు కనబడుతున్నారు. స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంట? యోబుకు పూర్వము కంటే 2 అంతలుగా క్షేమస్థితినిచ్చి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. కనుక స్నేహితులంటే ఈ లోకంలో ఇట్టివారిగా మనము కలిగి ఉండాలి. కానీ నేను మాట చెప్తాను, యోబుకి ఇంత ప్రేమించి దుర్దశలో ఉన్నటువంటి స్నేహితుడు బిల్దదు కంటే, జోఫర్ కంటే, ఎలీఫజ్ కంటే కూడా ఇంకా ఉన్నతమైన గొప్ప స్నేహితుడు ఎవరంటే మన కొరకు తన ప్రాణం పెట్టిన యేసయ్య. దేవునికి స్తోత్ర. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఏం పెడతాడంట? ప్రాణం పెడతాడు. కనుక ఈ లోకములో నిజమైన స్నేహితుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. కనుక యేసుక్రీస్తుని మనము స్నేహితుడిగా చేసుకోవాలి. యాకోబు పత్రికలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తిని గురించి వ్రాయబడిన మాటను మీ ముందు పెడతాను. యాకోబు పత్రిక పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను లేఖనములు నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. అబ్రహాం గారికి ఉన్న పేరు ఏంటని చెప్పండి? ఒకటి విశ్వాసులకు తండ్రి, మరి విశేషమైన పేరు ఏంటంటే దేవునికి స్నేహితుడు. అబ్రహాం గారు ఫ్రెండ్ ఎవరండి? దేవుడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి చెప్పండి? ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. రాత్రి అదే మాట చెప్పాను యోబు 22:21లో. ఆయనతో సహవాసం చేస్తే, అంటే ఫ్రెండ్షిప్ చేస్తే నీకు సమాధానమును, అలాగుననే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. అలాగే ఆయనతో నువ్వు స్నేహం చేస్తే, మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడినట్లుగా, మీరు నాతో స్నేహం చేసినప్పుడు, నా యందు మీరు నిలిచి ఉన్నప్పుడు, మీ యందు నేను నిలిచి ఉంటాను, అప్పుడు మీరేమవుతారంటే బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో యేసు ప్రభుని మనం ఏం కలిగి ఉండాలంటే స్నేహితుడిగా కలిగి ఉండాలి. అయితే యేసయ్యకు మనం ఎలాగ స్నేహితులం అవుతామో ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో వాక్యము మనకు తెలియజేస్తుంది. 13వ వచనం, యోహాను సువార్త 15:13, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడనో లేడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే
ఎక్కువైన ప్రేమ కలిగిన వాడి లోకములో ఎవ్వరు లేరు. ఆ ప్రేమకు నిదర్శనము, ఆ స్నేహానికి నిదర్శనం ఎవరంటే తన స్నేహితులమైన మన కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే ఆయనతో మన స్నేహము బలపరచబడాలంటే, ఆయనకు మనకున్నటువంటి ఆ స్నేహము ఏర్పరచబడాలంటే ఏం చేయాలి? 14 వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించుచున్న వాటిని చేసిన ఎడల మీరు నాకేమవుతారంటే, దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని మనము చేస్తే దేవునికి మనం ఏమవుతామంట? చెప్పండి, దేవునికి మనం ఏమవుతాం? స్నేహితులం అవుతాం. దేవుడు మనకు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే కాలంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రధానంగా 2 ఆజ్ఞలు ప్రభు మనకి ఇచ్చారు. ఆ 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుని నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. ఇది మొదటిదియును ముఖ్యమై ఉన్నటువంటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని మనము ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ఎవరైతే పాటించే వారిగా ఉంటారో, ఈ ఆజ్ఞలను ఎవరైతే తూచా తప్పకుండా ఆజ్ఞానుసారమైనటువంటి జీవితమును కలిగి ఉంటారో అలాంటి వారు దేవునికి ఏమైపోతారంటే స్నేహితులు. దేవునికి స్తోత్ర. అబ్రహాము దేవునికి ఎలా స్నేహితుడయ్యాడంటే, దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది తూచా తప్పకుండా చేశాడు. ఆదికాండం 12లో మనం చూస్తాం, అబ్రహామా నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ సొంత దేశము నుండి నువ్వు విడిచి నేను చూపించే చోటుకు నువ్వు వెళ్ళు అన్నాడు. మరి ఆ దేవుని ఆజ్ఞ అబ్రహాము పాటించాడా? దేవుని మాట విన్నాడా? విన్నాడు. అందుకే ప్రియులారా, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. గనుక అబ్రహాము దేవునికి ఏమైపోయాడంటే స్నేహితుడైపోయాడు. అందుకే సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనము చేయాలనుకున్నప్పుడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు మరి అగ్ని వడగండ్లను కృమ్మరించాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని ముందుగా ఎవరికి తెలియజేశాడంటే తన స్నేహితుడైన అబ్రహాముకు తెలియజేశాడు. నిజమే, మనం కూడా మన విషయాలను ఒక్కొక్కసారి ఇంట్లో వారితో పంచుకోలేము. మనము చేయని ఉద్దేశించిన పనులు కుటుంబీకులతో కూడా పంచుకోలేము. కానీ ఆ విషయాలను మొట్టమొదటగా ఎవరికి తెలియజేస్తామంటే మన స్నేహితులకు తెలియజేస్తాం. ఒక్కొక్కసారి తల్లిదండ్రుల దగ్గర మనం ఓపెన్ అవ్వలేం, లేకపోతే భార్య భర్తల మధ్య ఒక్కొక్కసారి మనస్సు విప్పుకోలేరు, ఆ బాధను పంచుకోలేరు, లేకపోతే బంధువుల దగ్గర మనం ఓపెన్ అవ్వలేం. కానీ స్నేహితుల మధ్య ఏ దాపరికాలు ఏ మర్మాలు లేకుండా ఓపెన్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి మనస్సును ఒకరు కలుపుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. స్నేహితుల మధ్య అంత స్వతంత్రం అనేది ఉంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక ప్రియులారా, అబ్రహాం ఇప్పుడు దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడు. నేను ఒక మాట చెప్పనా, ఫలానా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్నేహితుడు అని తెలిస్తే ముఖ్యమంత్రి గారికి ఎంత విలువిస్తామో ఆయన బెస్ట్ ఫ్రెండ్ కూడా మనం భూమి మీద ఏమిస్తాం? విలువిస్తాం. దేవునికి స్తోత్ర. అలాగే ఇప్పుడు అబ్రహాము గారు దేవుని స్నేహితుడని ఎంచబడ్డాడు కనుక దేవునికి ఎంత ఘనత ఉన్నదో అబ్రహాముకు కూడా అదే ఘనత ఉంది. దేవునికి ఎంత గౌరవం ఉందో అబ్రహాముకు కూడా అంతే గౌరవం అనుగ్రహింపబడింది. అందుకే దేవుడు చరిత్ర ఉన్నంత కాలము అబ్రహాము చిరస్థాయిగా అందరి హృదయాల్లో నిలిచిపోవునట్లుగా అబ్రహాముకు దేవుడిచ్చిన ఆ గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఈ భూమి మీద విశ్వాసులు ఉన్నంత వరకు వారికి నీవే తండ్రివి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, లోక స్నేహితులు కలిగి ఉండాలి. లోక స్నేహితుల కంటే అద్భుతమైన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మన స్నేహాన్ని కడవరకు మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. దేవుని స్నేహంలో మనం ఎలా బ్రతకాలో ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, యోహాను రాసిన
మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ప్రియులారా భక్తులు చెప్తున్న మాట, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా. యోహాను ఈ పత్రికను వ్రాస్తూ ఏం చెప్పాడంటే, ఇదిగో మేము చూచిన వాటిని వినిన వాటిని మీకు తెలియచేస్తున్నాం. ఎందుకు తెలియజేస్తున్నామంటే, మేము ఏ దేవునితో ఏ తండ్రితో మేము స్నేహం చేస్తున్నామో, ఏ తండ్రి వల్ల మేము అద్భుతాలు చూచామో, ఏ కుమారుడైన యేసు ప్రభు వల్ల ఆశ్చర్య కార్యాలు చూసామో, ఆయన సహవాసములో మేము ఎంత మేలు పొందామో అదే మేలు మీరు పొందినట్లుగా మీరు కూడా ప్రభు సహవాసములోనికి రావాలని ఈ విషయాలన్నీ కూడా వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. నిజమే, ఈ లోకములో ఎంతమంది స్నేహితులున్నా యోహాను భక్తుడు చెప్పినట్లుగా అసలు నిజమైన స్నేహితుడు ఎవరితో మన స్నేహాన్ని కొనసాగించాలంటే, ఒకటి తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో. తండ్రి వేరా కుమారుడు వేరంటే కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. యాకములో త్రిత్వత్వమై ఉన్న దేవుడు, త్రిత్వములో యాకత్వమై ఉన్న దేవుడు. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పాలంటే యేసుతో మన స్నేహము కొనసాగించాలి. అలాగే యేసయ్యలో మనము స్నేహం కొనసాగిస్తే 4వ వచనం, మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతిని వ్రాయచ్చు. అంటే మన జీవితాల్లో ఆ స్నేహితుల ద్వారా మనకేం అనుగ్రహింపబడుతుందంటే మన సంతోషము పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. ఆయన స్నేహములో మనకు సమాధానం కలుగుతుంది, ఆయన స్నేహములో మనకు మేలు కలుగుతుంది, ఆయన స్నేహములో బహుగా మనం ఫలిస్తాం, ఆయన స్నేహములో మన సంతోషం ఏమవుతుందంటే పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. ఎవరి స్నేహము? ఎవరితో స్నేహము? యేసు ప్రభు వారితో స్నేహము. అయితే దేవునితో స్నేహం చేస్తున్న మనము ఎలాగుండాలి అని అంటే ప్రియులారా, 8వ వచనంలో 6వ వచనంలో చెప్తాడు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచినలా మనం అబద్ధమాడుచు సత్యమును గ్రహించుకుందాం. దేవునితో నీకు ఏర్పడిన స్నేహములో దేవునితో నువ్వు ఎలా బ్రతకాలి అంటే, నీకు ఆయనకి ఏర్పడిన ఆ సహవాసం అనే లింకు, ఆ బంధము తెగిపోకుండా ఉండాలంటే నీ భక్తి, నీ ప్రవర్తన, నీ నడవడిక దేవుని ఎదుటి ఎలాగుండాలో ఇక్కడ చెప్తున్నాడు. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొనుచు మనము చీకటి బ్రతుకును బ్రతికితే మనము సత్యమును జరిగించకుండా అబద్ధం ఆడుతున్నాం. అంటే ప్రియులారా, దేవునితో ఉన్నవారు, దేవుని సహవాసములో ఉన్నవారు మరి ఎటువంటి బ్రతుకుని కలిగి ఉండాలంటే వెలుగుమయమైనటువంటి బ్రతుకుని కలిగి ఉండాలి. యేసయ్యకు పెట్టబడిన పేరు ఏంటంటే ఆయన వెలుగై ఉన్నవాడు. ఐ యామ్ ది లైట్ ఆఫ్ వరల్డ్. ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. ఆయనలో ఎంత మాత్రమును చీకటి, మన స్నేహితుడైన, మన ముఖ్య స్నేహితుడైన, మన ప్రాణ స్నేహితుడైన మన ప్రభువులో ఎంత మాత్రము చీకటి లేదు. ఆయనలో వెలుగు ఉన్నది. ఆ వెలుగు మనుషులకు జీవమై ఉన్నది. ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది. కానీ చీకటిలో ఉన్నవారు ఆ వెలుగుని ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించలేకపోతున్నారు. కానీ లోకములో ఉన్నవారి పరిస్థితి ఎలాగుంటే, దేవునితో సహవాసం చేసేవారు ఎలాగుండాలంటే వెలుగుతో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు కూడా వెలుగు జీవితము కలిగి ఉండాలి, వెలుగుమయమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన సహవాసములో నువ్వు చీకటిలో బ్రతకూడదు. ఆయనతో సహవాసం చేసినప్పుడు నీ బ్రతుకు లోకము పాపం అవ్వకూడదు. ఆయనతో సహవాసం చేసినప్పుడు వెలుగులో నువ్వు నడవాలి, పరిశుద్ధతలో బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి. ప్రభు కొరకు, ప్రభువుకు అనుకూలమైనటువంటి రీతిలో నువ్వు బ్రతకాలి. అప్పుడే ఆయనకు నీకున్న సహవాసము దినదినం ఏమవుతుందంటే బలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, నా మాటలు ముగిస్తున్నాను. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మనం లోకములో ఎంతో మంది స్నేహితులు కలిగి ఉండవచ్చు, కానీ
మన ఆత్మల కాపరి అయిన యేసయ్యతో మనం ముఖ్యమైన స్నేహాన్ని కొనసాగించాలి. యేసయ్యతో నీ స్నేహం ఎలాగుంది? అసలు నీకు యేసయ్యకు స్నేహం ఏర్పడిందా? ఆయన నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. నీ స్నేహితుడైన యేసయ్యతో నువ్వు మాట్లాడుతున్నావా? ఆయనకి నీకున్న అనుబంధము దినదినము వర్ధిల్లుతుందా? ఆయన స్నేహములో నీకేం కలుగుతుంది అంటే సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది, ఫలిస్తావు, నీ సంతోషము పరిపూర్ణమవుతుంది. అయితే ఆయనతో సహవాసం చేసేవారులో చీకటి ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదు. ఆయన వెలుగు కనుక మనము కూడా వెలుగుతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఈ భక్తి జీవితాన్ని కొనసాగిద్దాం. నిజమైన స్నేహితుడైన యేసయ్యకు పేరు తెచ్చే బిడ్డలుగా మనలను మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక చిన్న మాట ప్రభుతో చెప్పండి. యేసయ్యా, ఈ లోకంలో ఎంతమంది స్నేహితులున్నా నీవు నాకుంటే చాలయ్యా. నీ స్నేహం నాకెంతో మధురం, నీ స్నేహం నాకెంతో ప్రియం. నీ స్నేహములో సమాధానం, నీ స్నేహములో మేలు, నీ స్నేహములో ప్రభువా ఫలింపు, నీ స్నేహములో విశ్వాసమందు పరిపూర్ణత అనేది నీ స్నేహములో, సంతోషములో పరిపూర్ణత నీ స్నేహములో నాకు అనుగ్రహింపబడుతుంది. కనుక ప్రభువా, నీతో నా స్నేహం సదాకాలము కొనసాగిస్తాను నాయన. నీతో నా స్నేహాన్ని నిత్యము కొనసాగించడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను నాయన అని దేవునితో ఒక నిబంధన చేసుకున్నా. హల్లెలూయా. ఆయనతో స్నేహం చేసేవారు చీకటిలో ఉండటానికి వీల్లేదు. ఆయనతో సహవాసం చేసేవారు వెలుగుమయమైన జీవితాన్ని కలిగి కొనసాగించాలి. కనుక దేవునితో మన స్నేహాలు ఎలాగున్నాయి ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకున్నాం. ప్రార్థనలో ఉండండి అందరూ కూడా.